సమాధానాలు అన్నీ ఒక రకంగా ఉండవు. కొన్ని కొన్ని వేరియేషన్‌లో ఉంటాయి. సమాధానం చెప్పటం కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్‌ని మనం నిలబెట్టుకోవాలి. మై ఫ్రెండ్స్, ఈరోజు మనం సమాధానాన్ని గురించి మాట్లాడుకుందాం. సమాధానం అంటే నేను మీతో మాట్లాడుతున్నాను, మీకు నచ్చలేదనుకోండి, మీరు నచ్చలేదని కామెంట్ చేసినప్పుడు దానికి నేను సమాధానం చెప్పాలి. ఇలాగే ఇంకో మనిషి ఫలానా ఏంటి అని అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. అలాగే పిల్లలు తల్లిని అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఆ సమాధానాలు అన్నీ ఒక రకంగా ఉండవు. కొన్ని కొన్ని వేరియేషన్‌లో ఉంటాయి. ఒకళ్ళకి చెప్పే సమాధానం ఇంకొకళ్ళకి అట్ట కుదరదు. ఎవరికి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా మనం సమాధానం చెప్పాలి. కాబట్టి నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీరు నా మాటలకి ఇష్టపడి వింటున్నారు కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని గురించి చివరిదాకా చూడండి. మనం అందరికీ సమాధానం చెబుతాము. ఆ సమాధానాలు ఎలా చెప్పుకోవాలి అనే విషయం మీరు చివరిదాకా తెలుసుకోండి. సమాధానం అనేది కూడా, సమాధానం చెప్పటం కూడా ఒక ఆర్ట్. ఇవాళ సమాధానం ఏదైనా అడిగామనుకోండి, వాళ్ళు ఎందుకు ఏ సమాధానం మనం అడిగిన దానికి చెబుతున్నారా, అడగని దానికి చెబుతున్నారా కూడా తెలియకుండా ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అది మనకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అడిగామా వాళ్ళని అనుకునే పరిస్థితుల్లో ఉంటున్నాయి. కాబట్టి అలా కాకుండా మనని ఎవరైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి కరెక్ట్ సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పాలి. లేదు అనుకున్నప్పుడు తెలియదు బాబు మాకు దీని గురించి అని ఒక మాట చెప్పాలి. అప్పుడు సమాధానం కరెక్ట్గా ఉంటుంది. మనకు తెలిసినా తెలియకపోయినా ఏదో ఒకటి వాగేసామనుకోండి, అది మన మనసుకి కరెక్ట్ కాదు. అవతల వాడి బాధలు ఎట్టుంటాయో వాడే పడతాడు. కాబట్టి సమాధానం. ఇప్పుడు తల్లి ఉంది, స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండే పిల్లలు, చిన్న వయసు 5 సంవత్సరం, ఇప్పుడంటే 3వ సంవత్సరం నుంచి స్కూళ్ళకి పంపుతున్నారు కాబట్టి స్కూల్లో వాళ్ళు పడే తిప్పలు వాళ్ళు పడుతున్నారు. అలా కాకుండా మా వయసులో 5వ సంవత్సరం వచ్చేదాకా స్కూల్కి పంపేవాళ్ళం కాదు. ఆ 5వ సంవత్సరం వచ్చేదాకా పంపకపోయిన పిల్లలు అడిగే ప్రశ్నల కన్నా ఈ 3వ సంవత్సరం దాకా ఇంట్లో ఉండే పిల్లలు అడిగే ప్రశ్నలే మరీ భయంకరంగా ఉంటున్నాయి. వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఆ తల్లి ఎంతో తెలుసుకొని ఉంటే కానీ సమాధానం చెప్పలేకపోతుంది. పిల్లలు ఇంట్లో ఉంటారు, స్కూల్కి వెళ్ళేలోపు వాళ్ళకి ఎన్నెన్నో విచిత్రమైన ప్రశ్నలు వస్తాయి. అదేంటి, ఇదేంటి, ఇది ఎలా వచ్చింది, అది ఎలా వచ్చింది అంటే ఎంతో నేర్పు ఓర్పుతో చెప్పాలి తల్లి. అది తండ్రికి అంత రాదు. తండ్రి అంటే ఎంతో కొంత భయం ఉంటుంది. కానీ తండ్రి అనేసరికి ఆడపిల్లలు వచ్చి తండ్రిని అడుగుతారు. ఎందుకంటే తండ్రి ఆడపిల్లని అంత తొందరగా విసుక్కోడు, కొంచెం గారాబం పెడతాడు. వాళ్ళు అడుగుతారు, చెప్తాడు. చాలా సౌమ్యంగా చెబుతారు ఆడపిల్లలకి సమాధానం. తల్లి అలా చెప్పదు, కోపంగా చెప్పుద్ది. ఎందుకంటే ఇవి 24 గంటలు భరాయించాలి. ఆయన ఇంట్లో ఉన్న సమయంలోనే సమాధానం చెబుతారు కాబట్టి ఆయన
సౌమ్యంగా చెబుతారు. ఇది మగపిల్లల విషయం వచ్చేసరికి తండ్రి మగపిల్లాడిని విసుక్కుంటాడు. ఎందుకంటావేమో ప్రేమ లేక కాదు అది. ఆడపిల్లకు వచ్చేసరికి తండ్రి ఆడపిల్ల అనే గౌరవంతో చెప్పే సమాధానం వేరుంటుంది. మగపిల్లాడు అనేసరికి మగాడు అన్న తెలివితేటలు ఉంటాయి అనే ఆయన కోప్పడినా వాళ్ళు ఫీల్ అవ్వరు అనే విధంగా సమాధానం చెబుతాడు. ఆ సమాధానంలో ఎంతో తేడా ఉందో చూడండి. అలాగే తల్లి కొడుకుని గౌరవంగా చూసుకుంటుంది. ఎందుకంటే తన భర్త రూపం అని కానీ, లేదా ఆడపిల్ల మధ్యలో వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకొని, మనం చివరిదాకా కొడుకుతోనే బతకాలి అనే ఆశతో కానీ చాలా ప్రేమగా ఉంటుంది. ఇది అవునో కాదో మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటే అర్థమవుతుంది. నా ఆలోచన మీకు చెప్తున్నాను. ఇలా ఉంటాయి సమాధానాలు. సమాధానం అనేసరికి మనం చెప్పిన సమాధానంలోనే అవతల వాళ్ళు మన మీద అభిప్రాయం అనేది ఏర్పరచుకుంటారు. మనం సౌమ్యంగా సాధారణంగా చెప్పామనుకోండి, ఓకే చాలా చక్కగా సమాధానం చెప్పింది అడిగిన దానికి అనుకుంటారు. అదే మనం కొంచెం ర్యాష్గా చెప్పామనుకోండి, ఎందుకు అడిగాను, సమాధానం కూడా సరిగ్గా చెప్పలేదని అనుకుంటారు. ఎన్ని రకాలు ఉంటాయి. కాబట్టి మనం ఎవరికైనా ఏ సమాధానమైనా దానికి అడిగిన ప్రశ్నకి తగినంత వరకే సమాధానం చెబితే వాళ్ళు తృప్తిగా దాన్ని ఆస్వాదిస్తారు. కాబట్టి మన సమాధానం మనం చెప్పే విధానంలో అవతల వాళ్ళని ఆకర్షించుకునేలాగా ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే సమాధానానికి మనకు కొన్ని ఫ్రెండ్షిప్స్ ఏర్పడతాయి. నవ్వుతా వాళ్ళతో మాట్లాడామనుకోండి, సమాధానం దొరికిందనుకోండి, వాళ్ళు ఇంకోసారి మనతో మాట్లాడాలి అని అనుకుంటారు. అలా ఫ్రెండ్షిప్ అవుతుంది. అదే మన సమాధానం కరెక్ట్గా లేదు, వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, మళ్ళీ తిరిగి మన మొహం చూడరు. అట్టా ఉంటుంది. భార్యాభర్తలైనా సరే, భార్య అడిగిన దానికి భర్త ఈగో లేకుండా సమాధానం చెప్పాడు అనుకోండి, ఆమెకి నచ్చుద్ది. లేదా ఆయన కొంచెం తలతెక్కగా చెప్పాడు అనుకోండి, యువతల నుంచి వచ్చే ఆ తలతెక్క ఇద్దరు గొడవ పడేదాకా వెళ్ళొద్ది. అదే భర్త అడిగితే సమాధానం సౌమ్యంగా చెప్పాలి. అది ఆయన అడిగింది కరెక్ట్ కాకపోయినా కానీ నువ్వు సౌమ్యంగా చెప్పాలి. అదే ఆయన ఇట్టు చెబుతాడు కదా సహంగా, నేను కూడా ఇట్టగా చెప్దాం అనుకున్నారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. మన ఆడతనానికే కరెక్ట్ కాదు అది. కాబట్టి సమాధానాలు బట్టే సంసారాలు కూడా సాగుతాయి. ఆ సమాధానాలు ఒకరికొకరు కరెక్ట్గా చెప్పుకొని దానికి మనం చెప్పిన సమాధానానికి అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి. మీకు బాధగా అనిపించింది అనుకోండి, సమాధానం చెప్పద్దు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కాసేపు పోయినాక నేను అడిగిన దానికి సమాధానం ఎందుకు చెప్పలేదా అని, నేను అడిగింది కరెక్ట్ కాదా అని వాళ్ళు ఆలోచించుకొని అప్పుడు వాళ్ళే నిదానంగా మిమ్మల్ని మాట్లాడతారు. మీతో మాట్లాడినప్పుడు నాకు ఎందుకని సమాధానం చెప్పబుద్ధి కాలేదు అని చెప్పండి, అర్థం చేసుకుంటారు. అది అక్కడ వస్తుంది. మీరు పెద్దవాళ్ళు అయిపోతారనుకోండి, మీ పిల్లలు మీరు ఏదో ఒకటి అడుగుతారు. ఫస్ట్ వాళ్ళు అడిగిన దానికి చిన్న వయసులో మీరు చెబుతారు. మీరు పెద్దవాళ్ళు అయినాక మీరు అడిగిన దానికి మీ పిల్లలు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం కరెక్ట్గా చెప్పే విధానం ఏంటా అని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పుకుంటే అప్పుడు మనకి మంచి ఫలితాలు ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం ఇలా ఉంటే ఇది అని పిల్లల పెంపకంలోనే మనం పెంచుకురావాలి.
సమాధానం. మీరు పెద్దవాళ్ళు అయ్యారనుకోండి, ఏరా ఎక్కడికి వెళ్ళావంటే నీకెందుకు అనేట్టుగా ఉండకూడదు సమాధానం. ఫలానా చాటుకి వెళ్ళాను నాన్న, ఫలానా విషయం మీద అని చెప్పాలి. ఆ చెప్పాలి అనే విషయాన్ని మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుకుంటూ రావాలి. ఎప్పుడైతే మీరు అలా నేర్పుకుంటూ వచ్చారో మీకే కాదు, ప్రతి వ్యక్తికి సమాధానం వాళ్ళంతా సౌమ్యంగా చెప్తారు. కాబట్టి పిల్లలు కూడా తల్లిదండ్రులు అడిగే ప్రశ్నలకి సమాధానం సౌమ్యంగా చెప్పండి. అబద్ధాలు ఆడద్దు. ఆ అబద్ధాలు చాలా దూరం పోతాయి. మీ వాళ్ళు తెలుసుకునే లోపు మీరు చాలా చిక్కుల్లో ఇరుక్కుపోతారు. అలాగే చిన్న మాట, మీరు ఫలానా చాటుకు వెళుతున్నారనుకోండి, అమ్మ ఇప్పుడు నాన్నతో అంటే భయం అనుకోండి, అమ్మతో అమ్మ నేను ఫలానా చాటుకు వెళుతున్నా అని ఒక మాట చెప్పండి. అప్పుడు ఏంటి ఇంకా పిల్లాడు రాలేదని భర్త అడిగితే మీ అమ్మ చెప్పే సమాధానం మీరు చెప్పింది చెబుతుంది. సరే పిల్లాడు వెళ్ళాడు అని ఆయన సమర్థించుకుంటాడు. అదే మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారు. వచ్చినాక ఆయన ఏదో ప్రశ్నలు అడుగుతాడు. ఎందుకు వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా, చెప్పాలి కదరా అని ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలన్నీ మీరు అడిగించుకోకుండా ఒక్క మాట చెప్పి వెళ్ళారనుకోండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మీరు ప్రశాంతంగా ఉంటారు. ఆఫీస్లో ఉందనుకోండి, ఆఫీస్లో కూడా మన తోటి వర్కర్స్ ఉంటారు. వాళ్ళకు కూడా చక్కగా ఒకళ్ళనొకళ్ళు అడిగిన దానికి సమాధానం కరెక్ట్గా చెప్పుకున్నారనుకోండి, ఆఫీస్లో అందరూ కలిసిమెలిసి పనిచేసుకుంటా హ్యాపీగా ఉంటారు. మీరు సమాధానం చెప్పకపోతే కరెక్ట్గా అవతల వాడికి కోపం వస్తుంది. ఆ కోపం ద్వేషంగా మారుద్ది. మిమ్మల్ని ఇరికించాలి అన్న ఆశ వస్తుంది. ఇలా ఉంటుంది సమాధానం కరెక్ట్గా లేకపోతే. కాబట్టి ప్రతి వాళ్ళు మాటకి సమాధానం కరెక్ట్గా ఉండాలి, మృదువుగా ఉండాలి, అభిమానంగా చెప్పాలి అవతల. అదే అందుకే నేను అన్నది, సమాధానం చెప్పటం కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ని మనం నిలబెట్టుకోవాలి. పలానా వాళ్ళ పిల్లలు అడిగిన దానికి చక్కగా సమాధానం చెబుతారు అన్న పేరు మీ తల్లిదండ్రులకు తీసుకురావాలి. మీ పిల్లల్ని మీరు అలా పెంచాలి. అది అప్పుడు ఎవరికి ఎవరైనా సమాధానం చెప్పుకునే విషయంలో బ్యాలెన్స్డ్గా చెప్పుకోగలుగుతారు. ఓకే, నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పింది కొంతమందికి నచ్చవని నాకు తెలుసు. కాబట్టి కామెంట్ చేయండి, నేను దానికి సమాధానం చెబుతాను. ఓకే.